వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. తాజాగా ఏపీ ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ పైన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి, అదేవిధంగా బుక్ చేసుకున్న తర్వాత సబ్సిడీ డబ్బులు వెనక్కి పడకపోతే ఏం చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అందిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియోలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఉచిత గ్యాస్ స్కీమ్పై వినియోగదారులకు అప్డేట్ వచ్చింది. రెండవ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం కాగా జూలై 31 వరకు అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలి. జూలై 31 దాటితే బుకింగ్కి అవకాశం ఉండదు. ఒక గ్యాస్ సిలిండర్ వృధా అవుతుంది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నారు. 2024 అక్టోబర్ 31న సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఆర్థిక సంవత్సరం పూర్తయింది. గత ఏడాది మధ్యలో ఈ పథకం ప్రారంభం కావడంతో ఆ ఏడాదికి ఒకే సిలిండర్ లబ్ధిదారులకు అందింది. అయితే ఈ సంవత్సరం నుంచి గ్యాస్ వినియోగదారులకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు లభించనున్నాయని అధికారులు చెబుతున్నారు. మొదటి గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఆల్రెడీ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వెల్లడించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం పథకం 2 ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులను మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. అయితే వారిలో 94 లక్షల మందికి బ్యాంక్ ఖాతాలో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు జమ అయ్యాయి. ఇంకా 14,000 మందికి సబ్సిడీ చెల్లింపులు పూర్తి కాలేదు. దీనికి వివిధ సాంకేతిక కారణాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఈకేవైసీ, ఆధార్ లింక్ వంటి కారణాలతో సబ్సిడీ లబ్ధిదారులు దూరమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1100 డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీ ద్వారా 1.55 కోట్ల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతుండగా అందులో 1.47 కోట్ల మందికి తెల్ల రంగు రేషన్ కార్డులు వినియోగదారులు ఉన్నారు. అందులోనూ 97 లక్షల మంది ఉచిత గ్యాస్ బుక్ చేసుకున్నారు. వివిధ కారణాలతో దాదాపు 50 లక్షల మంది గత ఆర్థిక సంవత్సరం మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్కు దూరమయ్యారు. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులు వెనక్కి పడకపోవడానికి కారణం మొదటగా ఈకేవైసీ అని చెప్తున్నారు. మరోవైపు ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేయడంతో ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ జరగలేదు. 2024 అక్టోబర్ నుంచి ఈకేవైసీ నమోదు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. దీంతో లక్షలాది మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్కు దూరమవుతున్నారు. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని గణనీయమైన మూల్యాంకనం తరువాత ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకానికి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఈకేవైసీ ప్రక్రియకు అంచెలంచెలుగా గడువును పెంచుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అయితే ఏప్రిల్ 30 లోపు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోరో వారికి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అనేది వర్తించదు. అదేవిధంగా ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి కూడా ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అనేది వర్తించదు. మరియు 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అనేది వర్తించదని అధికారులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఏ కుటుంబంలో వ్యక్తులకైతే 4-వీలర్ కారు అనేది ఉంటుందో వారికి కూడా ఈ పథకం వర్తించదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు. ఏపీ ప్రభుత్వం ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్ను 3 బ్లాక్ పీరియడ్లతో అమలు చేసింది. ప్రభుత్వం అందజేసే 3 సిలిండర్లో మొదటి సిలిండర్ను మార్చి 31 లోపు ఆల్రెడీ బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రెండవది జూలై 31 గడువులోపు పూర్తి చేసుకోవాలండి. జూలై 31 తారీఖు దాటిన తర్వాత ఇక రెండో గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకునే అవకాశం కోల్పోతాము. అదేవిధంగా మూడవది ఆగస్టు 1 తారీఖు నుంచి నవంబర్ 30వ తారీఖు లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఈ పథకం అమలుకు ఏడాదికి 3 బ్లాక్ పీరియడ్లుగా పరిగణించడం జరుగుతుందండి. ఇప్పుడు అమలవుతున్నటువంటి ఈ రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ను ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే గ్యాస్ సిలిండర్ను ఫోన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే గ్యాస్ ఏజెన్సీ వద్ద అయినా బుక్ చేసుకోవచ్చు అండి. ఫోన్లో గ్యాస్ ఏజెన్సీ నెంబర్కు ఫోన్ చేస్తే చాలు గ్యాస్ బుక్ అవుతుంది. వెంటనే గ్యాస్ బుక్ చేసుకున్నట్లు ఒక మెసేజ్ సంబంధిత లబ్ధిదారుల ఫోన్ నెంబర్కు వెళ్తుంది. దీంతో బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది ఈ విధంగా పొందవచ్చండి. గ్యాస్ బుక్ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లోనూ 48 గంటల్లో గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ను డెలివరీ చేయడం జరుగుతుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రాయితీ సొమ్ము చేయడం జరుగుతుంది. ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు ఏదైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ మరొక ముఖ్యమైన సమాచారం ఇచ్చిందండి ఏపీ ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో మీ ఇల్లు ఉంటే వారికి ట్రావెలింగ్ ఛార్జెస్ కింద ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదండి. అదేవిధంగా 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటే ₹20 నుంచి ₹30 వరకు ట్రావెలింగ్ ఛార్జెస్ కింద పే చేయాల్సి ఉంటుంది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ రెండవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి ఇంకా నెల రోజులు మాత్రమే టైం ఉందండి. జూన్ 1 లోపు రెండవ ఫ్రీ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాలని
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈకేవైసీ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ప్రాసెస్ని పూర్తి చేసుకోవాలి. ఈ నెలాఖరుతో ఈకేవైసీ కూడా పూర్తవుతుంది. ఈ పథకం యొక్క డబ్బులు అనేవి మీకు వెనక్కి జమ కావాలి అంటే ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా ఉండాలి. అదేవిధంగా మీ ఆధార్కు మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి. ఇవన్నీ పూర్తి చేసి ఉన్నప్పటికీ కూడా సబ్సిడీ డబ్బులు అనేవి మీ అకౌంట్ జమ కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ లేదా 1967 అనే నెంబర్కి కానీ కాల్ చేసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో వారికి అయితే 24 గంటల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో వారికి అయితే 48 గంటల్లో ఖచ్చితంగా డబ్బులు అనేవి జమ అవుతాయండి. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీకు అందిస్తానండి. దానికోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.